సాధారణంగా అడవిలో వేటాడడం చూసుంటారు. కానీ ఆ అడవే వేటాడితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఈ అడవిలోకి వెళ్ళాలంటే ఎంతో ధైర్యం కావాలి, తిరిగి రావాలంటే అదృష్టం ఉండాలి. ఈ అడవే రొమేనియాలోని హోయా బాసియు హంటింగ్ ఫారెస్ట్. ఈ అడవి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ అడవిలోకి రాత్రిపూట వెళ్ళకూడదని రొమేనియా ప్రజలు చెప్తుంటారు. ఈ అడవిలో ఎవరికి అంతుచిక్కని రహస్యం ఉంది అని అంటుంటారు కొందరు పరిశోధకులు. రొమేనియా విస్తీర్ణం పరంగా ఒక పెద్ద దేశమే. యూరోప్లోని అందమైన ప్రశాంతమైన దేశాల్లో రొమేనియా ఒకటి. చుట్టూ పర్వతాలు, అడవులు, సముద్ర తీరాలుంటాయి. ఎటు చూసినా పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. ఈ రొమేనియాలో దాదాపు 40 పర్యాటక ప్రదేశాలున్నాయి. ఈ రొమేనియాలోనే ఒక అడవి కూడా ఉంది. ఈ అడవి పేరే హోయా బాసియు హంటింగ్ ఫారెస్ట్. ఇది వాయువ్య రొమేనియాలోని 3 చదరపు కిలోమీటర్లో ఉంది. దీన్ని రొమేనియా బెర్ముడా ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ అడవిలోకి వెళ్తే అంతా అయోమయంగా మారుతుంది. ఈ అడవి చిన్నదే కాబట్టి ఇందులో జంతువులు పెద్దగా ఉండవు. కానీ ఈ అడవిలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతాయి. ఈ అడవి మధ్యలో గుండ్రంగా చిన్న మైదానం ఉంటుంది. కానీ ఈ ఖాళీ స్థలంలో మాత్రం గడ్డి తప్ప మరే చెట్టు పెరగదు. 200 సంవత్సరాల కిందట ఇక్కడ ఏలియన్స్ ఎగిరే పళ్ళంతో వచ్చారని, దాని శక్తి వల్ల చెట్లు పెరగట్లేదని చెప్తుంటారు. అలాగే ఈ అడవిలోకి ఒక గొర్రెల కాపరి ప్రతిరోజు 200 గొర్రెల్ని తీసుకెళ్లేవాడు. ఒకరోజు ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలు సడన్గా కనిపించకుండా పోయాయి. ఇదంతా గ్రహాంతరవాసుల పని అని అక్కడి స్థానికులు అంటుంటారు. ఇక్కడ హోయా అంటే మైదానమని, బాసియు అంటే గొర్రెల కాపరని అర్థం. 1960లో బయాలజీ ప్రొఫెసర్ అలెగ్జాండ్రూ స్విఫ్ట్ ఈ అడవి గురించి తెలుసుకునేందుకు చెట్లలోకి వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళగానే ఏదో అయస్కాంత శక్తి అతన్ని లాగుతున్నట్లు అతనికి అనిపించిందంట. ఈ అడవి గురించి తెలుసుకునే క్రమంలోనే అక్కడ చాలా ఫోటోలు తీశాడు. వాటిపై పరిశోధన జరిపే సమయంలోనే 1993లో చనిపోయాడు. స్విఫ్ట్ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆ ఫోటోలు కూడా కనిపించకుండా పోయాయి. ఆ ఫోటోలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఆ అడవి నుంచి వేరే ప్రపంచాలకు దారి ఉందని ఆ ప్రజలు నమ్ముతుంటారు. అలాగే 1968 ఆగస్టు 18న ఒక వింత జరిగింది. రోజు మిలిటరీ టెక్నీషియన్ ఎమిలో బార్నియా ఈ అడవిలోకి వెళ్ళాడు. ఈ అడవిలో ఉండే గుండ్రని మైదానంలో ఏదో ఎగురుతూ కనిపించింది. వెంటనే దాన్ని ఫోటో తీశాడు. కానీ ఇలాంటి ఫోటోలు గ్రాఫిక్స్తో కూడా తీయొచ్చు అని చాలామంది నమ్మలేదు. ఈ ఫోటోపై పరిశోధనలు కూడా జరిగాయి. చివరకు ఇది నిజమేనని అనుకున్నారు. ఈ హోయా బాసియు అడవిలో పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి. అంటే భయంకర పరిస్థితులు ఏర్పడతాయి. అడవిలోకి వెళ్తే లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్లు కనిపిస్తుంటాయి. ఇలా చాలామంది వారు తీసిన ఫోటోలలో దెయ్యాలు, గ్రహాంతర వాసులు ఉన్నాయని అంటారు. ఇక్కడి చెట్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. వీటి కాండాలు ఆల్ఫాబెటికల్లోని యు ఆకారంలో వంగి ఉంటాయి. చాలా చెట్ల కొమ్మలు కూడా వంపులు తిరిగి ఉంటాయట. కానీ ఇలా వీటికి కారణాలు మాత్రం తెలియలేదు. అలాగే ఈ అడవిలోకి ఒక 5 ఏళ్ల పాప ఆడుకుంటూ వెళ్ళి మాయమైందంట. ఎంతమంది వెతికినా దొరకలేదు. ఇదే పాప 5 సంవత్సరాల తర్వాత అడవిలోంచి బయటకు వచ్చింది. తప్పిపోయినప్పుడు ఏ డ్రెస్తో ఉందో అదే డ్రెస్తో అదే హైట్లో ఉంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఎక్కడికి వెళ్ళలేదని చెప్పిందట ఆ పాప. కానీ దీనికి కూడా ఆధారాలు లేవు. ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఈ అడవిలోకి సన్నని దారి గుండా వాహనంతో వెళ్లారు. అక్కడి ప్రజలు చెప్పేదంతా అబద్ధమని నిరూపించటానికో లేదా నిజమని తేల్చటానికో వెళ్లారు. అయితే ఆ గుండ్రని మైదానం చుట్టూ కెమెరాలు, లైట్లు పెట్టారు. అక్కడ వారికి ఏది కనిపించలేదు. కాబట్టి జనాలు చెప్పేదంతా అబద్ధమని అనుకున్నారు. ఇంతలోనే ఒక రిపోర్టర్ను ఏదో మెడపట్టి వెనక్కి లాగేసింది. ఒక్కసారిగా ఊపిరాడలేదు. ఎలాగోలా తప్పించుకొని బయటకు వచ్చారు. కానీ వాళ్ళకి ఒక లైట్ ఎర్రగా కనిపించింది. 2 సెకండ్లు కనిపించి మాయమైందట. వాళ్ళు కెమెరాలు అక్కడే పడేసి వచ్చారు. పొద్దున వెళ్ళి చూస్తే కెమెరాలు అక్కడ లేవు. వాళ్ళు చెప్పిన విషయాలు కూడా ఇంతవరకు నిజమన్నది ఇంకా తేలనే లేదు. ఇలాంటి పరిస్థితులే రొమేనియాలోని హోయా బాసియు అనే ఫారెస్ట్లో ఎదురవుతుంటాయని అక్కడి స్థానికులు, అలాగే అక్కడ పరిశోధనలు చేసిన వారు చెప్తుంటారు.